హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మీ పటాస్ పూరి ఎక్కడ వచ్చాను. ఎప్పుడు క్వశ్చన్స్తో ఆన్సర్లతో గజిబిజిగా మాట్లాడేసి వెళ్ళిపోతున్నా. ఈరోజు అందరూ అడుగుతున్నారు, ఇందాక బయటికి వెళ్ళినప్పుడు పూర్ణిమాని కంటే బిగ్ బాస్ ప్రోగ్రాం అంటే చాలా పిచ్చి ప్రాణం అంటుంటావు. ఆ ప్రోగ్రాంలో ఈ సంవత్సరం నీ ఫేవరెట్ కాన్సన్ట్రేషన్ ఎవరు అన్నారు. ఎవరు అంటే నా ఫేవరెట్ అంటే చాలామంది ఉన్నారండి. కానీ వాళ్ళలో ఈరోజు ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే నేను బయట పెట్టదలుచుకున్నాను ఒపీనియను. ఫస్ట్ వచ్చేసి డెమోన్ పవన్, తర్వాత కళ్యాణ్ అండ్ తనూజ, ఇమానియా, సుమన్ శెట్టి, భరణి గారు అందరూ బాగానే ఆడుతున్నారు. అంతా బాగానే ఉంది. కొంతమంది ఇంకా కానీ వీళ్ళలో బెస్ట్ అంటే నాకు వీళ్ళిద్దరే జెన్యున్గా బాగా ఆడుతున్నారు. జెన్యున్గా ఫేక్ లేకుండా ఏమీ లేకుండా ఉన్నది ఉన్నట్లుగా. ఇంకా అసలుకి వీళ్ళ గురించి బయట ఇంకా ఒక రేంజ్లో ఉంది. కానీ డెమోన్ పవన్, కళ్యాణ్ మనం ఎప్పుడు పై స్టేజ్లో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయకూడదండి. కింద స్టేజీలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎదుగుతున్న వాళ్ళని నేను ఎప్పుడు ముందుకు నడిపిస్తూ ఉంటాను, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాను. వీళ్ళిద్దరూ బాగా అది మహేష్ బాబు ఫిలిం సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్టులాగా అన్నతమ్ముళ్ళలాగా ఎంత చక్కగా ఉన్నారు. సొంత అన్నతమ్ముళ్ళలాగే ఉన్నారు అనిపిస్తున్నారు నాకు. అందుకని నేను వీళ్ళకి సపోర్ట్ చేయాలనుకొని వాళ్ళ గురించి కొంచెం మాట్లాడదామని వచ్చాను. ఫస్ట్ డెమోన్ పవన్ అయితే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, డ్యాన్స్ అయితే అద్దరిపోయేటట్లు వేస్తాడు. నేను ఫాలో అవ్వండి డెమోన్ పవన్కి వీడియోస్ చాలా బాగుంటాయి. అసలుకి హైటెక్ సిటీలో డ్యాన్స్ చేస్తారు. మన అమ్మాయిలు డ్యాన్స్ కూచిపూడి భరతనాట్యం వేస్తే మనం ఎలా కళ్ళప్పగిచ్చి చూస్తాము, అలానే మన డెమో పవన్ కూడా డ్యాన్స్ చేస్తే అలానే చూడాలనిపిస్తుంది. ఎంత చక్కగా వేస్తాడు. ఇంకా ఇక్కడ పాపం కొత్తగా కొంచెం బిడియంగా సిగ్గుగా అలా ఉన్నాడు. కానీ తను స్ట్రాంగెస్ట్ బాయ్ అండి. చక్కగా ఆడతాడు, చక్కగా దూసుకెళ్ళిపోతాడు. ఏదో కొంచెం తేడాతో అలా ఆగిపోయాడు, కానీ చాలా బాగా ఆడతాడు. నాగార్జున గారు చెప్పాలనుకున్న నాగార్జున గారు బిగ్ బాస్ ప్రోగ్రాంకి ఇంతవరకు ఇన్ని సీజన్స్లో ఇంతకంటే పెద్ద ఘోరాలు చేశారు. పెద్ద అన్యాయాలు జరిగినాయి, ఇష్యూస్ జరిగినాయి. అవన్నీ వాళ్ళకేమీ పనిష్మెంట్ ఇవ్వలేదు. మా డెమో పవన్ మిడిల్ క్లాస్ అబ్బాయి, సెలబ్రిటీ అంత హిట్ కాదు. కాబట్టి ఆ అబ్బాయిని బాధ పెట్టాలనుకున్నారు కదా. నాకు తెలుసు మీ సంగతి. మనకి పవర్ లేనప్పుడు మూల కూర్చోబెడతారంట. ఇదే అసలుకి ఎంత బాధేసిందో. డెమోన్ పవన్ అకౌంట్ ఓపెన్ చేసి చూశాను. ఎంతోమంది లేడీస్ అమ్మాయిలు ఫీల్ అవుతున్నారు. సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా అవన్నీ కామెంట్ బాక్స్లో చూస్తుంటే ఎంత బాధేసిందో. అంత పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలని మీకు ఎలా అనిపించిందో తెలీదు. చాలా బాధేసిందండి అసలుకి. డెమోన్ పవన్ తప్పు చేశాడు. దాన్ని మనం రైట్ అనకూడదు. ఏదో ప్రిస్టేజెస్లో వాళ్ళకి సరిగా నిద్ర లేక ఫుడ్ లేక ఆ కోపంతో అలా అన్నాడు. కానీ బయట చాలా సెన్సిటివ్ బాయ్, డిసిప్లిన్ బాయ్ అండి డెమోన్ పవన్. అయితే డెమోన్ పవన్కి నేను ఫుల్ సపోర్ట్ చేస్తున్నా. మీరు కూడా నా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ సపోర్ట్ మీ. డెమోన్ పవన్, కళ్యాణ్ కూడా మిడిల్ క్లాస్ అబ్బాయి. మనం ఎప్పుడైనా హై రేంజ్లో రిచ్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు సపోర్టు చేయొచ్చు, చూసి చేయాలి. కొంచెం వాళ్ళు రిచ్లో ఉన్నారు. వీళ్ళు చిన్న పోరగాళ్ళు. వీళ్ళకి ఫ్యూచర్ చాలా బాగుంది. ఇదొక ప్లాట్ఫారం. ఈ ప్లాట్ఫారం మంచిగా విన్ అయ్యి బయటికి వెళ్తే వాళ్ళకి ఇంకా దూసుకెళ్ళిపోతారు. అందుకని వాళ్ళకి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ
అందరికీ ఈ వీడియో చూస్తున్న అందరూ నా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే, నా ఫాలోవర్స్ అయినా, నా సబ్స్క్రైబర్స్ ఉంటే ప్లీజ్ ఓట్ ఫర్ మీ. ఎప్పుడు వాళ్ళకి ఓట్లు వేస్తూనే ఉండండి. వాళ్ళకి మనం ఎప్పుడు సపోర్టింగ్గా ఉందాం. సరేనా? ఈ తరం యువతలు సరేనా? బాయ్. నా ఒపీనియన్